ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 86వ అధ్యాయము. ప్రద్యుమ్న కుమార చరిత్ర. పోతనామాచుల వారు దశమస్కందము ఉత్తర భాగమును ప్రారంభిస్తూ ఇలా అంటారు. వారు ఏది ప్రారంభం చేసినా ఒక్కసారి శ్రీరామచంద్ర ప్రభువును ప్రార్థన చేస్తారు. శ్రీకర సమస్త ఐశ్వర్యములను కటాక్షించువాడా, అపారమైన కారుణ్యమునకు అవధి అయిన వాడా, శత్రువులను పరిమార్చగలిగిన వాడా రామచంద్ర ప్రభు, భాగవతం యొక్క ఉత్తర భాగాన్ని ఆంధ్రీకరణం ప్రారంభం చేస్తున్నాను అన్నారు. దీనిలో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనం ఏ పని మీద తిరుగుతున్నా భగవంతుని స్మరణ మాత్రము విడిచిపెట్టకూడదు. దేహముతో తాదాత్మకత చెందిపోకూడదు. ఏ పని చేస్తున్నా ఈశ్వరుడి పట్ల కృతజ్ఞుడై భక్తుడైన వాడికి అలవాటు కావాలి. అందుకని సతతము భగవంతుడిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. నా అంతటి వాడిని నేను అని అనడు. అలా అంటే మీ స్థితి ఏంటో చూపించటానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలు. కానీ ఆయన పరమ దయాళువు. అలా ఎప్పుడూ చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడాలనైనా సహిస్తాడు. అందుకనే ఎంత గొప్ప మాట అంటారో చూడండి. కమనీయ గుణగుణాకర కారుణ్యకర మహాకారుణ్యము కలిగినటువంటి వాడా రామచంద్ర ప్రభో అని ప్రారంభం చేశారు. మనం కూడా వీటిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. భాగవతం వినేవాడు, భాగవతమును చదివేవాడు జీవితంలో ప్రత్యేకంగా అస్తమాను ఈశ్వరుని జ్ఞాపకం తెచ్చుకోవటం కష్టం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా దానిని ఈశ్వరునితో అనుసంధానం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదు. రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయింది. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పురిటి కందును చూసుకొని ఆమె పరవశించిపోయింది. ఆమె ఆదిలక్ష్మి. ఆమె నుంచే అష్టలక్ష్ములు వస్తాయి. ఆమె ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆమె కూడా తల్లి ప్రేమకు అతీతంగా ఉండటానికి ఇష్టపడదు. ఆమె తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డకి పాలిచ్చి బిడ్డని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది. పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడనే రాక్షసుడు అంతఃపురంలోనికి కామరూపియై ప్రవేశించాడు. పురిటి పొత్తిళ్లలో ఉన్న ప్రద్యుమ్నుడనబడేవాడిని అపహరించి తీసుకొని వెళ్ళిపోయి పిల్లవాడిని చంపటానికి ఒక మహాసముద్రంలో పారేశాడు. ఇది మీరు జాగ్రత్తగా గమనించవలసిన లీల. ఈ లీలను కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగినారంటే ఈశ్వరుని దివ్యమైన అనుగ్రహము, కారుణ్యము, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పంతో ఎలా ఏం జరుగుతాయన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ యందు భక్తి ప్రచోదనం అవుతుంది. ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతీదేవి ఆయనకు ఇల్లాలు కావాలి. లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుని కుమారుడు మాత్రమే తారకాసురుని నిర్జించగలడు. ఆ మేరకు తారకాసురుడు వరాన్ని పొంది ఉన్నాడు. అందుకని పార్వతీ పరమేశ్వర్లను కలవడం కోసమని మన్మధుడు బయలుదేరాడు. మన్మధుడు శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. శ్రీ మహావిష్ణువు యొక్క అందమంతా మన్మధుడికి వచ్చింది. మన్మధుడు అనగా మనసులను మదించగలిగిన వాడు అని అర్థము. ఆయన పుష్పబాణుడై అవతల వారి మనసులను కలుపుతాడు. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుని మీదకు బాణప్రయోగం చేయబోయాడు. అంతలోనే శివునిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడు. పొదలో కూర్చొని వింటినారి సారిస్తున్న మన్మధుడు కనపడ్డాడు. అంతే, మూడవ కన్ను తెరిచాడు. కాముడు భస్మమైపోయాడు. అతడు హరితేజస్సు చేత కాల్చబడ్డాడు. అది మామూలు అగ్నిహోత్రం కాదు, మూడవ కంటి మంట. ఇక దానికి ఎదురు లేదు. అలాంటి మంటయందు మన్మధుడు దగ్ధమైపోయాడు. శివుడికి ఉన్న 3 నేత్రాలే సూర్యచంద్రి అగ్నిహోత్రాలు. అలాంటి అగ్నిహోత్రము చేత కాలి బూడిద రాసియే పడిపోయాడు. మన్మధుడు కాలిపోవటం పరమశివునికి విజయము. ఎందుకనగా ఆయన కామదాహనం చేశాడు. కామునికి లొంగడు. కానీ మన్మధుడు దహింపబడటం వలన రతీదేవికి అపకారం జరిగింది. రతీదేవికి భర్త పోయాడు. ఇప్పుడు ఆమెకు ఎవరు ఐదవతనం ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివునిలో చేర్చటం వలన వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనం పొందుతారనే భావంతో మన్మధుడు బాణప్రయోగం చేశాడో అలాంటి భర్తను తనకిమ్మని పార్వతీదేవిని ప్రార్థించింది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తర్వాత రతీదేవి ఈ వరాన్ని పార్వతీదేవిని అడిగింది. అందువలన పరమశివుని మంట చేత కాలిపోయిన మన్మధుడు మరలా పార్వతీదేవి వలన బ్రతికాడు. అమ్మవారి శక్తికి పరిమితి లేదు.
అందువల్లనే కాలిబూడిదే అయిపోయిన వానిని తిరిగి బ్రతికించగలిగింది. ఆమె ఏదైనా చేయగలదు. అలాంటి శక్తి స్వరూపం ఆమె. ఆమె రతీదేవికి ఒక వారం ఇచ్చింది. నీ ఐదవతనము భంగం కాలేదు. నీ భర్త జీవితుడవుతాడు, కానీ శరీరం ఉండదు. నీకు మాత్రం కనపడతాడు, బయటెవరికి కనపడడు అని వరం ఇచ్చింది. రతీదేవికి తన పతిని శరీరంతో చూడాలన్న కోరిక కలిగింది. అప్పుడు పరమశివుడు మన్మధునితో అన్నాడు, వచ్చేసారి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నువ్వు ఆయనకు కుమారుడిగా జన్మిస్తావు. అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు అని వరం ఇచ్చాడు. ఈ పుట్టిన మన్మధుడు రాక్షస సంహారానికి శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఎత్తాడా అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు హరుని కంటి మంట చేత కాలిపోయిన వాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకు కుమారుడిగా జన్మించాడు. భూదేవి వెళ్ళి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు తాను రాక్షస సంహారం చేసి భూభారం తగ్గిస్తాను అని అభయం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదు కదా. ఈయన కూడా రాక్షస సంహారం చేయాల్సి ఉంది. ఈయన పుట్టగానే మరణించేవాడు ఒకడున్నాడు. అతడు శంబరాసురుడు అనే రాక్షసుడు. వాడికి ఈ విషయం తెలుసు. తన మృత్యువుకు ఏది కారణమని భావించాడో దానిని తీసేసే ప్రయత్నం చేశాడు. అందుకని శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని సముద్రంలోకి విసిరేశాడు. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించి తన గృహానికి వెళ్ళిపోయాడు. కానీ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బ్రతికాడు. విచిత్రం ఏంటంటే ఆ పిల్లవాడు శంబరాసురుని ఇంటికి వెళ్ళాడు. శంబరాసురునిచే విసిరివేయబడిన వాడిని ఒక చేప మింగేసింది. ఆ చేపను జాలర్లు వలవేసి బయటికి తీసి ఒడ్డుకు వచ్చి రంపంతో దాని కడుపు కొయ్యగా కడుపులో చంటి పిల్లాడు కనపడ్డాడు. ఆశ్చర్యపోయి ఆ పిల్లవాడిని తమ ప్రభువుకు కానుకగా ఇద్దామని వెళ్ళారు. శంబరాసురుడు మాయకు వసుడయ్యాడు. ఈలోగా రతీదేవి తన భర్త మన్మధుడు కృష్ణ పరమాత్మకు కొడుకుగా మాంసనేత్రంతో చూడగలిగే వానిగా పుడతాడని ఎదురు చూస్తుంది. అందుకని రతీదేవి మాయాదేవి అనే పేరుతో శంబరాసురుని వంటశాలలో ఉంది. ఈమె శంబరాసురుని దగ్గరకు వెళ్ళి ఆ పిల్లవాడిని తనకివ్వమని వారిని తాను పెంచుకుంటానని చెప్పింది. పిల్లవాడిని ఆమెకు ఇచ్చేశాడు. ప్రపంచంలో ఎవరైనా తన భర్తను భర్తగా మాత్రమే చూడగలరు. కానీ భర్తను పసిపిల్లవానిగా రతీదేవి సాకింది. ఈయన పెరిగి పెద్దవాడయ్యాడు. రతీదేవి తన భర్త అనే భావనతో పెంచి పెద్ద చేసింది. ఆయనకు తాను మన్మధుడనని తెలియదు. ప్రద్యుమ్నునికి యవ్వనము వచ్చిన తర్వాత ఈమె ప్రవర్తన యందు చేష్టలను కనిపెట్టాడు. ఈమె ప్రవర్తన యందు దోషాన్ని కనిపెట్టి, నువ్వు మాతృత్వానికే కళంకం తెస్తున్నావు, ఎందుకు నీవెందు ఈ విధమైన విచిత్ర ప్రవర్తన జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు ఆమె జరిగిన విషయం చెప్పి, అమ్మకు ఉన్న కష్టమును పరమార్చి నువ్వు మరలా అమ్మ వద్దకు చేరవద్దా అని అడిగింది. ఆయనలో ఉన్న మాతృభావమును ఎవరి వైపుకు తిరగాలో వారి వైపు తిప్పింది. అవతార ప్రయోజనము పూర్తి చేయిస్తుంది. అప్పుడు ప్రద్యుమ్నుడు, ఉత్తరక్షణమే నేను నా తల్లిని చేరుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నేను వెంటనే శంబరాసురుణ్ణి చంపేస్తాను అన్నాడు. అప్పుడు ఆమె, నువ్వంత తొందరగా వాడిని చంపలేవు. వాడి దగ్గర గొప్ప మాయలు ఉన్నాయి. ఆ మాయలు నిర్జించటం ఎవరి వల్ల కాదు. కాబట్టి నీకిప్పుడు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఒక విద్యను నీకు ఉపదేశించాను. ఆ విద్య పేరు మహామాయ విద్య అని విద్యను బోధ చేసింది. అమ్మవారికి 12 మంది ఉపాసకులు అని చెప్తారు. ఈ 12 మంది అమ్మవారి ఉపాసకుల గురించి విన్నా, వాళ్ళ గురించి చెప్పిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు పరమప్రీతి చెందుతుంది. అందుకే రుక్మిణీ కళ్యాణము పక్కనే ప్రద్యుమ్నోపాఖ్యానమును ఇచ్చారు. స్త్రీలు పెళ్ళైన తర్వాత మాతృత్వం కోరుకుంటారు. ఆ మాతృత్వం నిలబడటానికి మహామాత అనుగ్రహం కావాలి. అందుకని రుక్మిణికి ప్రద్యుమ్నుడు పుట్టడాన్ని అడ్డుపెట్టి అమ్మవారి అనుగ్రహానికి పోతనగారు కథలోకి తీసుకొచ్చారు. ప్రద్యుమ్నుడు మహామాయా తత్వమును పొంది శంబరాసురుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. వాడికి ఈ సత్యం తెలియగానే తోకతొక్కిన తాచులా లేచి ప్రద్యుమ్నుడితో యుద్ధానికి బయలుదేరాడు. ప్రద్యుమ్నుడు తనకున్నటువంటి మాయాశక్తి చేత అన్ని అస్త్రశస్త్రాలను అణిచివేసి తరువాత కత్తితో శంబరాసురుని కుత్తుగా ఖండించి వేశాడు. ఎవరి చేతిలో శంబరాసురుడు చచ్చిపోవాలని ఈశ్వరుడు సంకల్పం చేశాడో వాని చేతిలోనే శంబరాసురుడు చచ్చిపోయాడు. అలా చంపిన తర్వాత ఒక చిత్రం జరిగింది. వెంటనే ప్రద్యుమ్నుడు అమ్మను చూడటానికి వెళ్ళాలి కదా. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కృష్ణుడికి తెలుసు. కానీ ప్రద్యుమ్నుడి జాడ తెలియనట్లు ఊరుకున్నాడు. శంబరాసుర సంహారం జరగాలని ఆయనకు తెలుసు. ప్రద్యుమ్నుడు రతీదేవితో కలిసి ఆకాశ మార్గములో రుక్మిణీదేవి అంతఃపురానికి వెళ్ళాడు.
అప్పుడక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కృష్ణుడు ఎలా ఉంటాడో ప్రద్యుమ్నుడు కూడా ముద్రగుద్దినట్టు అలానే ఉంటాడు. అంతఃపుర పరిచారికలు అచ్చం శ్రీకృష్ణుడిలా ఉన్న ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే వస్తున్నాడని ఎక్కడి వారక్కడ స్తంభాల చాటుకి తప్పుకున్నారు. కొందరు కృష్ణుని కొడుకులా ఉన్నాడు అనుకున్నారు. రుక్మిణీదేవి మందిరం ఎక్కడ ఉందా అనే అమ్మ గురించి వెతుకుతున్నాడు ప్రద్యుమ్నుడు. పరిచారికలు రుక్మిణీదేవికి వెళ్ళి, అమ్మ, ఎవరో ఆకాశం నుంచి మన మందిరంలోకి దిగారు. అచ్చం కృష్ణుడిలాగానే ఉన్నారు, మీరు చూడవలసింది అని చెప్పారు. వెంటనే రుక్మిణీదేవి గబగబా మేలిముసుగుతో వచ్చి చూసింది. ఆవు దూడను చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆమె చూపు అలా అయిపోయింది. ఆమెలో పుత్రవాత్సల్యం తన్నుకొచ్చి ఆమె స్తన్యంలో పాలు చేపనకొచ్చాయి. ఈ పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. నా కొడుకు బ్రతికి ఉన్నట్లయితే ఇప్పటికింత వాడయ్యేవాడు. ఇతడు నా కొడుకే అయి ఉండాలి అనుకుంది. అమ్మ 25 ఏళ్ల తర్వాత తన కుమార్తెని అమ్మ 25 ఏళ్ల తర్వాత తన కుమారుని గుర్తుపట్టేసింది. ఈలోగా అక్కడికి కృష్ణ భగవానుని తీసుకొచ్చారు. ఈయన మహామాయావి. ఒక్కసారి రుక్మిణి వంక, ఒక్కసారి ప్రద్యుమ్నుడి వంక చూసి ప్రద్యుమ్నునితో నువ్వెవరు అని ప్రశ్నించారు. ప్రద్యుమ్నుడు సమాధానం చెప్పేలోగా అక్కడికి నారదుడు వచ్చాడు. అయ్యా, మీకు ఇది తెలియని విషయమా? ఆనాడు మన్మధుడు కాలి బూడిదమైతే వారం ఇచ్చాను కదా, దాని ప్రకారమే మన్మధుడు ప్రద్యుమ్నుడిగా జన్మించారు. చిన్నతనంలో సంబరాసురుడిని అపహరించాడు. తరువాత ఇతడు సంబరాసురుని సంహరించాడు. ఈరోజు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ ఇంటికి కొడుకు కోడలు కూడా ఈశ్వరవరంగా వచ్చారు. ఇది ప్రద్యుమ్నుడు ఎంచుకొని చేసుకున్న పెళ్లి కాదు. ఇది జన్మ జన్మాంతర సుకృతము. ఇలాంటి కోడలు సృష్టిలో ఉండదు. పుట్టిన పిల్లవాడిని పెంచి పెద్ద చేసుకొని ధన పార్యత్వాన్ని నిరూపించుకొని భర్తను తీసుకొచ్చి తల్లికి అప్పజెప్పిన కోడలు, అత్తగారి యందు అంత గౌరవాన్ని చూపించిన కోడలు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి గబగబా వచ్చి ప్రద్యుమ్నుడిని రతీదేవిని ఆప్యాయతతో కౌగిలించుకుంది. అంతఃపురం అంతా బేరీలు మోగాయి. చచ్చిపోయాడని అనుకున్న పిల్లవాడు బ్రతికొచ్చాడు. రుక్మిణీదేవి ఎంత తపస్సు చేసిందో, మరలా కొడుకు ఇంతవాడే కనపడ్డాడు అని గోపికలందరూ ఆనందంతో వసంతాలు జల్లుకొని పొంగిపోతుంటే రుక్మిణీ కృష్ణులు పొంగిపోతూ కొడుకును కోడలిని ఇంట్లోకి తీసుకెళ్లి పెద్ద సంబరాలు తీసుకున్నారు. శ్రీమద్ భాగవతము 86వ అధ్యాయం సంపూర్ణం.